Namaste dear students. As usually, we are going to learn a new topic in this video. Before going to the lesson, ఒక్కసారి మనం ఆల్రెడీ చెప్పుకున్నవే మేడం అనాలా మ్యామ్ అనాలా, వెడ్నెస్డే అనాలా వెన్స్డే అనాలా, షెడ్యూల్ అనాలా స్కెడ్యూల్ అనాలా, జిరాఫీని ఇంగ్లీష్లో ఏమంటారు, అది కరెక్ట్గా ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బట్ నేను ఎప్పుడూ చెప్తుంటాను, లాంగ్వేజ్తో టచ్లో ఉండాలి. మీరు ఎంతవరకు టచ్లో ఉన్నారో చూద్దాం. ఓకే, అలాగే ఇంగ్లీష్ని మాట్లాడుతున్నప్పుడు మనం కొన్ని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఒక ఉదాహరణకి తలా తోక లేకుండా మాట్లాడుతున్నాడు అంటే పద్ధతి పాడు లేకుండా మాట్లాడుతున్నాడు. నా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా ఉంది అని అంటాం. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి మనం లెసన్ మధ్యలో కానీ లెసన్ చివరిలో కానీ చూద్దాం. ఎందుకంటే మనకి పేషెన్సీ తక్కువ కదా, చివరి వరకు కూడా చూడం వీడియోని. అందరికీ ఎవ్రీవన్ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, బట్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ పేషెన్స్. కాబట్టి మధ్యలో కానీ చివరిలో కానీ చూద్దాం. దానికోసమైనా ఓపిక్గా చూడండి. అండ్ ఎప్పట్లాగానే ఈరోజు మనం నేర్చుకోబోతున్నది చాలా చిన్న టాపిక్. ఏంటది? ఆల్రెడీ మనం కోర్స్ లెసన్లో హ్యావ్ హ్యాస్ లను ఎలా యూజ్ చేయాలి ఆల్రెడీ చూసాం. అంటే హ్యావ్ హ్యాస్, హ్యావ్ గాట్, హ్యాస్ గాట్, ఐవియుదేలతో హ్యావ్ గాట్, హీ షీట్లతో హ్యాస్ గాట్, వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది ఆల్రెడీ నేర్చుకున్నాం. గుర్తుందా? అంటే ఐ హ్యావ్ ఎ బైక్, ఐ హ్యావ్ గాట్ ఎ కార్. ఇదే నెగిటివ్లో చెప్పాలి, నాకు కార్ లేదు నాకు బైక్ లేదు అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తాం? ఐ డోంట్ హ్యావ్ a bike, I don't have a car. Or I have not got a bike, I have not got a car. అవునా? క్వశ్చన్లో దీనిని ఎలా అడగాలి అంటే, డు యూ హ్యావ్ ఎ కార్, డు దే హ్యావ్ ఎ బైక్, ఆర్ హ్యావ్ దే గాట్ ఏ కార్, హ్యావ్ దే గాట్ ఎ బైక్, ఇలా అడగాలి. అదే హీ షీట్లతో అయితే షీ హ్యాస్ లాంగ్ హెయిర్. నెగిటివ్ చెప్పాలంటే, ఆమెకు లాంగ్ హెయిర్ లేదు అని చెప్పాలంటే షీ హ్యాస్ నాట్ గాట్ లాంగ్ హెయిర్, ఆర్ షీ డజంట్ హ్యావ్ లాంగ్ హెయిర్. అదే క్వశ్చన్ అడగాలంటే, డస్ షీ హ్యావ్ లాంగ్ హెయిర్, హ్యాస్ షీ గాట్ లాంగ్ హెయిర్. ఇది మనం హ్యావ్ హ్యాస్లను కోర్స్ లెసన్లో నేర్చుకున్నాం. టుడే we are going to learn past. హ్యాడ్ అంటే ఇప్పుడు ఉన్నాయి కానీ గతంలో ఉండేవి కావు, పాస్ట్లో ఉండేవి కావు. వీటిని ఎలా చెప్పాలి అనేది మనం ఇందులో చూద్దాం. హ్యాడ్ పాస్ట్లో ఏదైనా ఉండడం అంటే, పాస్ట్లో ఉండడం అంటే ఏంటండి అంటే ఏం లేదండి, నాకు ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉండేది ఇప్పుడు లేదు, మనం అమ్మేశాం. ఓకే, ఏదో రీజన్. పాస్ట్లో ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉండేది, ఇప్పుడు ఉంది అని చెప్పాలంటే ఐ హ్యావ్ గాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్ అని చెప్తాం. అదే థర్డ్ పర్సన్ సింగులర్తో షీ హ్యాస్ గాట్, హీ హ్యాస్ గాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్ అని చెప్తాం. అలా కాకుండా పాస్ట్లో ఉండేది ఇప్పుడు కాదు, దీనిని ఎలా చెప్తాం అంటే, సో వెరీ సింపుల్ అండి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ప్రెజెంట్లో అయితే హ్యావ్ హ్యాస్ చెప్తాం, పాస్ట్లో ఏ కన్ఫ్యూషన్ లేదు. దెర్ ఇస్ నో సచ్ కన్ఫ్యూషన్. ఇక్కడ హ్యావ్ వాడాలి విత్ హ్యాస్ వాడాలి అనే కన్ఫ్యూషన్స్ లేదు. పాస్ట్లో వెరీ సింపుల్. ఏంటి? అన్నింటికీ హ్యాడే. ఐవియు దే హీ షీట్స్ అన్నింటితో హ్యాడ్, హెచ్ఏడి హ్యాడ్ని యూస్ చేస్తాం. అంటే నాకు బ్యూటిఫుల్ హౌస్ ఉండేది ఎలా చెప్తాం? ఐ హ్యాడ్. ఇందులో గాట్ రాదు. అంటే హ్యావ్ గాట్, హ్యాస్ గాట్లు వచ్చినట్లుగా హ్యావ్ తర్వాత హ్యాస్ తర్వాత గాట్ అని చెప్పినట్లుగా పాస్ట్లో గాట్ రాదు. అంటే ఐ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ అని చెప్తాం. నాకు ఒకప్పుడు ఇల్లు ఉండేది, సపోజ్ 2000లో అనుకుందాం. 2000 ఇయర్లో నాకు ఇల్లు ఉండేది. ఐ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ ఇన్ 2000, 2001, 2002.
అర్థమవుతుందా? ఆమెకు 10 పట్టు చీరలు ఉండేవి ఒకప్పుడు. అంటే షీ వాజ్ రిచ్ విమెన్. అప్పుడు ఆమెకు 10 పట్టు చీరలు ఉండేవి. 10 అంటే తక్కువ అయితే 20 అన్నైనా చెప్పేసుకోవచ్చు. ఓకే, 10 పట్టు చీరలు ఉండేవి. షీ హ్యాడ్ 20 పట్టు శారీస్. మీకు అర్థమవుతుందా? షీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ హౌస్, షీ హ్యాడ్ ఎ నైస్ కార్. ఇలా మనం హ్యాడ్ని ఐవి యూదే హీ షీ ఇట్లన్నిటితో హ్యాడ్ని చెప్పుకుంటే పాస్ట్లో ఉండేది అని చెప్పినట్లు అవుతుంది. అలాగే ఆమెకు లాంగ్ హెయిర్ ఉండేది. ప్రస్తుతం ఉంది అని చెప్పాల్సి వస్తే షీ హ్యాస్ ఆర్ షీ హ్యాస్ గాట్ లాంగ్ హెయిర్. అదే పాస్ట్లో ఆమెకు ఉండేది అని చెప్పాల్సి వస్తే షీ హ్యాడ్ లాంగ్ హెయిర్. షీ హ్యాడ్ లాంగ్ హెయిర్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ ఆర్ కాలేజ్ డేస్, ఎలా అయినా చెప్పుకోవచ్చు. షీ హ్యాడ్. అలాగే ఆమెకు విపరీతమైన డబ్బు ఉండేది. చాలా ఎక్కువ డబ్బులు, బంగారం అవి ఉండేవి. షీ హ్యాడ్ a lot of money and gold when they were in Vizag, they were in Hyderabad. వాళ్ళు హైదరాబాద్లో ఉండేటప్పుడు she had a lot of money and gold. She had long hair. She had long hair when she was young. She was young. ఆమె యంగ్గా ఉన్నప్పుడు when she was young, she had long hair. అర్థమవుతుందా? I had a beautiful house. They had a nice car. She had long hair. They had a lot of money and gold. They had 4 children. They had 4 children. ఇది ఎలా చెప్తాం అంటే హ్యాడ్ అని ఇప్పుడు దే హ్యావ్ చిల్డ్రన్ అని చెప్తాం కదా, అంటే ఇలా కూడా చెప్తాం అండి. దే హ్యాడ్ 4 children బట్ దే లాస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఇన్ అన్ యాక్సిడెంట్. మీకు అర్థమవుతుందా? దే లాస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఇన్ అన్ యాక్సిడెంట్. సో నౌ దే హ్యావ్ ఓన్లీ 3 children. అంటే పాస్ట్లో వీటన్నింటినీ కలిగి ఉండడం. ప్రెజెంట్ అయితే హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యావ్ గాట్, హ్యాస్ గాట్. అదే పాస్ట్లోకి వెళ్ళి చెప్పాలంటే హ్యాడ్. ఇందులో హ్యాడ్ తర్వాత గాట్ని యూజ్ చేయకూడదు. అంటే హ్యాడ్ గాట్ అలా యూజ్ చేయకూడదు. ఓన్లీ హ్యాడ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది పాజిటివ్. ఏదన్నా కలిగి ఉన్నాము, పాస్ట్లో ఉండే వాళ్ళము, మాకు ఇల్లు ఉండేది, మాకు కారు ఉండేది అని చెప్పడానికి సబ్జెక్ట్ ఐవి యూదే హీ షీట్లన్నిటితో హ్యాడ్ని యూజ్ చేసి చెప్తాం. ఇప్పుడు నెగటివ్ అంటే పాస్ట్లో ఉండేది కాదు, ఇప్పుడు ఉంది అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, దీన్ని ఎలా చెప్తాం? నెగటివ్ చెప్పడం చాలా సింపుల్ అండి. నిజానికి డిడ్ నాట్ హ్యావ్. పాజిటివ్ అయితే హ్యాడ్ని చెప్తాం. నెగటివ్ని ఎలా చెప్తాం? డిడ్ నాట్ హ్యావ్ అంటే సబ్జెక్ట్ ఐవి యూ దే హీ షీ ఇట్ అన్నిటితో డిడ్ నాట్ హ్యావ్ ని యూజ్ చేసి మనం నెగటివ్ చెప్తాం. ఒక నెగటివ్ చెప్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఆమెకు ఏమీ ఉండేది కాదు. ఆమె 24 గంటలు పనిచేసింది. ఈరోజు ఆమెకు అన్నీ ఉన్నాయి. ఇదే చెప్పాలనుకోండి, ఇంగ్లీష్లో ఇదే మాటనే వస్తున్నాం మనం చెప్పాలి. ఆమెకి ఏమి ఉండేది కాదండి. షీ డిడ్ నాట్ హ్యావ్. షీ డింట్ హ్యావ్. డిడ్ నాట్ అన్న డింట్ కాంట్రాక్షన్ యూజ్ చేసినా సరిపోతుంది. షీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఆర్ షీ డింట్ హ్యావ్ ఎనీథింగ్. షీ వర్క్డ్ రౌండ్ ద క్లాక్. షీ వర్క్డ్ రౌండ్ ద క్లాక్ అండ్ నౌ షీ హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్. చూడండి, షీ డింట్ హ్యావ్ ఎనీథింగ్ నెగటివ్. ఆమెకి ఏమీ ఉండేది కాదు. షీ వర్క్డ్ రౌండ్ ద క్లాక్ అంటే 24 గంటలు ఆమె కష్టపడింది. నౌ షీ హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్. అర్థమవుతుందా? వారికి ఇల్లు కూడా ఉండేది కాదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఏదో చాలా పోజ్ కొడుతున్నారు, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. ఓకే, వాళ్ళకు ఇల్లు కూడా ఉండేది కాదు. నౌ దే హ్యావ్ 4 houses. ఇలా మనం చెప్తాం. అంటే దే డింట్ ఆర్ దే డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ ఎ హౌస్. ఇల్లు కూడా అని చెప్తున్నాం కదా, అందుకని దే డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ ఎ హౌస్. వాళ్ళకు ఇల్లు కూడా ఉండేది కాదు. నౌ దే హ్యావ్ గాట్ 4 houses. అంతేనా? హౌస్కి హోమ్కి డిఫరెన్స్ ఏంటండి? చాలా సింపుల్. హౌస్ అనేది ఇట్స్ మేర్ కన్స్ట్రక్షన్. ఒక కన్స్ట్రక్షన్, ఇల్లు ఉంది అని చెప్తాం కదా, ఇది హౌస్. మరి హోమ్ అంటే? హోమ్ అంటే మనం ఎక్కడైతే, ద ప్లేస్ వేర్ వి లివ్, మనం ఎక్కడైతే ఉంటున్నామో దాన్ని యూజువల్గా హోమ్ అని అంటాం.
ఓకే, అంటే ఎఫెక్షన్స్, రిలేషన్స్ అన్నీ ఉన్నది హోమ్ అయితే, ఇల్లు హౌస్ అంటే ఒక కన్స్ట్రక్షన్ గా చెప్పుకునేది హౌస్ అని చెప్తాం. ఓకే, ఎప్పుడైనా ఐ హ్యావ్ 2 హౌసెస్, యూ హ్యావ్ 3 హౌసెస్ అని చెప్పొచ్చు, కానీ ఐ హ్యావ్ 2 హోమ్స్, యూ హ్యావ్ 3 హోమ్స్ అని చెప్పకూడదు. ఐఎమ్ గోయింగ్ టు హౌస్ అనం, ఐఎమ్ గోయింగ్ హోమ్ అని అంటాం. ఓకే, ఇది కూడా మీకు గుర్తుపెట్టుకోండి. హోమ్ ముందు 2 యూస్ చేయమని చెప్పుకున్నాం కదా, ఐఎమ్ గోయింగ్ హోమ్. కానీ హౌస్ చెప్పేటప్పుడు ఐఎమ్ గోయింగ్ టు హౌస్. అర్థమవుతుందా? సో చాలా చిన్న డిఫరెన్స్, హౌస్ అండ్ హోమ్. మనం ఉండేది హోమ్, మనం మన రిలేషన్స్, మదర్, ఫాదర్, వైఫ్, చిల్డ్రన్ వీళ్ళందరితో ఉండేది హోమ్. ఓకే, ఎఫెక్షన్స్ తో ఉంటుంది. ఇది హౌస్ అనేది ఒక కన్స్ట్రక్షన్ గా చెప్తారు. ఇంకా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇది మెయిన్ డిఫరెన్స్. ఓకే, షీ ఆల్రెడీ చెప్పాను కదా, దే డింట్ హ్యావ్ ఈవెన్ ఏ హౌస్. టుడే దే హ్యావ్ గాట్ 4 houses, నాట్ 4 homes. ఓకే, సో నెగిటివ్ చెప్పాలంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ తర్వాత did not have యూస్ చేసి చెప్తే సరిపోతుంది. ఓకే, యూ డింట్ హ్యావ్ ఎ బైక్ డ్యూరింగ్ అవర్ కాలేజ్ డేస్. యూ డింట్ హ్యావ్ ఎ బైక్ డ్యూరింగ్ అవర్ కాలేజ్ డేస్. నౌ యూ హ్యావ్ 2 bikes అండ్ ఎ కార్. యూ డింట్ హ్యావ్ ఎ బైక్, నీకు బైక్ ఉండేది కాదు. నౌ యూ హ్యావ్ 2 bikes. సో యూఆర్ సో లక్కీ, ఇలా మనం చెప్తుంటాం. అలాగే ఐ డింట్ హ్యావ్ ఎ కార్ ఇన్ 2002. ఐ డింట్ హ్యావ్ ఎ కార్, నౌ ఐ హ్యావ్ ఎ కార్. అంటే పాజిటివ్ చెప్పేటప్పుడు హ్యాడ్తో చెప్తాం, నెగిటివ్ చెప్పేటప్పుడు డింట్ హ్యావ్ ని యూస్ చేసి చెప్తాం. అంటే ఐవి, యూ, దే, హీ, షీట్లతో హ్యాడ్ పాజిటివ్, డింట్ హ్యావ్ మరి నెగిటివ్లో హ్యావ్ మాత్రమే వస్తుంది, డిడ్ నాట్ హ్యావ్ అంతే తప్ప హ్యాడ్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెసన్ బిగినింగ్ లో మనం ఒకటి చెప్పుకున్నాం, ఏంటి? మేడం అనాలా, మ్యామ్ అనాలా? ఓకే, నిజానికి మేడం అనే పూర్తిగా చెప్తారండి. అయితే మరి అందరూ మ్యామ్ మ్యామ్ అంటుంటారు కదా, ఈ మ్యామ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే యాక్చువల్లీ యుఎస్లో సమ్ పార్ట్స్ ఆఫ్ యుఎస్లో ఏ పొలైట్ వే ఆఫ్ కాలింగ్ ఏ ఉమెన్, అడ్రస్సింగ్ ఏ ఉమెన్ని మనం మ్యామ్ అని పొలైట్గా పిలవటం అనేది యుఎస్లో కొన్ని పార్ట్స్లో అని చెప్తారు. నిజానికి దాని ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ మీకు మేడం. ఓకే, అలాగే షెడ్యూల్ అనాలా, స్కెడ్యూల్ అనాలా? నిజానికి షెడ్యూల్ అన్నా స్కెడ్యూల్ అన్నా ఒకటే. షెడ్యూల్ అనేది యూకే ప్రొనౌన్సియేషన్ అయితే స్కెడ్యూల్ అనేది యూకే ప్రొనౌన్సియేషన్ అయితే స్కెడ్యూల్ అనేది యుఎస్ ప్రొనౌన్సియేషన్. అలాగే వెన్స్డే అనాలా, వెడ్నెస్డే అనాలా? నిజానికి వెన్స్డే, డి అక్కడ సైలెంట్ అవుతుంది. సో వెన్స్డే అనేది కరెక్ట్. జిరాఫీని ఇంగ్లీష్లో జిరాఫ్ అంటారు, అంతే తప్ప జిరాఫీ అని అన్నారు. మనం ఏదో లెసన్లో దీన్ని చెప్పుకున్నట్టు జ్ఞాపకం. ఒకసారి లాంగ్వేజ్తో ఎప్పుడు టచ్లో ఉండండి, ఎప్పుడు నిరంతరం ఇయర్స్, మరి సంవత్సరాలు, నెలలు అలా టచ్లో ఉంటూ ఉండాలి. ఓకే, లాంగ్వేజ్ మాట్లాడాలంటే వీ షుడ్ బి ఇన్ టచ్ విత్ లాంగ్వేజ్ ఆల్వేస్. ఓకే, సో ఇది ఆల్రెడీ నేర్చుకున్నదే, మరొకసారి చూద్దాం. నెక్స్ట్ నెగిటివ్ పాజిటివ్ని చెప్పాం. క్వశ్చన్ కూడా అడగాలి కదా. క్వశ్చన్ని ఎలా అడగాలి? ఏం లేదండి, క్వశ్చన్ ఫార్మాట్ ఎప్పుడు డిడ్ ముందుకు వస్తుంది. అంటే డిడ్ ఐ హ్యావ్, డిడ్ యూ హ్యావ్ అంటే డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ తో అడగాలి. అంటే మీకు ఉండేదా, మీకు కారు ఉండేదా? డిడ్ యూ హ్యావ్ ఎ కార్ ఇన్ 2005? డిడ్ దే హ్యావ్ ఎనీ హౌస్? డిడ్ దే హ్యావ్ ఎనీ హౌస్? వాళ్ళకి ఏదైనా ఇల్లుండేదా? డిడ్ షీ హ్యావ్ లాంగ్ హెయిర్ డ్యూరింగ్ హర్ కాలేజ్ డేస్ వెన్ షీ వాజ్ యంగ్? చూడండి, డిడ్ షీ హ్యావ్ అంటే నెగటివ్లో కానీ క్వశ్చన్లో కానీ మళ్ళీ హ్యాడ్ రాదు, ఓన్లీ పాజిటివ్. షీ హ్యాడ్ లాంగ్ హెయిర్, ఇక్కడ మాత్రమే హ్యాడ్ వస్తుంది. బట్ నెగటివ్ అండ్ క్వశ్చన్లో డిడ్ వస్తుంది, హ్యావ్ వస్తుంది తప్ప అక్కడ హ్యాడ్ రాదు. ఆమెకు యంగ్గా ఉన్నప్పుడు లాంగ్ హెయిర్ ఉండేదా? డిడ్ షీ హ్యావ్ లాంగ్ హెయిర్ వెన్ షీ వాజ్ యంగ్ డ్యూరింగ్ హర్ కాలేజ్ డేస్? ఇలా మనం చెప్తాం. అంటే క్వశ్చన్ ఎలా ఆడతాం? డిడ్ సబ్జెక్ట్ హ్యావ్. డిడ్ యూ హ్యావ్ ఎ కార్? డిడ్ యూ హ్యావ్ ఎ కార్? నీకు కారు ఉండేదా? డిడ్ యూ హ్యావ్ ఎ బైక్?
నీకు బైక్ ఉండేదా? డిడ్ దే హ్యావ్ ఏ హౌస్? వాళ్ళకి ఇల్లు ఉండేదా? ఇలా మనం చెప్తాం. అంటే పాజిటివ్ హ్యాడ్తో చెప్తే, ఐవి యూ దే హీ షీట్లతో హ్యాడ్తో చెప్తే, నెగిటివ్ డిడ్ నాట్ హ్యావ్తో చెప్తే, క్వశ్చన్ డిడ్ యూ హ్యావ్ ఇలా చెప్తాం. అయితే నెగిటివ్ క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే మీకు ఇల్లుండేది కాదా? ఇల్లుండేదా? డిడ్ యూ హ్యావ్? డిడ్ దే హ్యావ్ ఏ హౌస్? డిడ్ యూ హ్యావ్ ఏ బైక్? అలా కాకుండా కొన్నిసార్లు ఇల్లుండేది కాదా, కారు ఉండేది కాదా అని అడగాల్సి వచ్చింది అనుకోండి, నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. అంటే డింట్ యూ హ్యావ్ ఏ హౌస్? డింట్ యూ హ్యావ్ ఏ కార్? కాంట్రాక్షన్ అయితే డింట్ చెప్పేస్తాం, డింట్ తర్వాత సబ్జెక్ట్ చెప్తాం. డింట్ యూ హ్యావ్ ఎ కార్? డింట్ యూ హ్యావ్ ఎ కార్? డింట్ దే హ్యావ్ ఎ హౌస్? ఇలా చెప్తాం. అలా కాకుండా కాంట్రాక్షన్ కాకుండా డిడ్ అని పూర్తిగా చెప్పామనుకోండి, డింట్ అని కాకుండా డిడ్ అని చెప్పామనుకోండి, అప్పుడు ఎలా చెప్తా అంటే డిడ్ యూ నాట్ హ్యావ్ ఎ కార్? డిడ్ దే నాట్ హ్యావ్ ఎ బైక్? డిడ్ దే నాట్ హ్యావ్ ఎ హౌస్? డిడ్ షీ నాట్ హ్యావ్ లాంగ్ హెయిర్? అంటే నెగటివ్ రెండు రకాలు, డింట్ అని అడగటం, డిడ్ తో అడగటం. డింట్ దే హ్యావ్, డింట్ దే హ్యావ్ అంటే డింట్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, హ్యావ్ వస్తుంది. డిడ్ యూ అని అడిగినట్లుగానే డింట్ యూ అని అడుగుతాం. అలా కాకుండా డిడ్ విడిగా చెప్పామనుకోండి, అంటే డిడ్ యూ నాట్ హ్యావ్? డిడ్ షీ నాట్ హ్యావ్? ఎలా అయినా అడగచ్చు. అంటే డింట్ యూ హ్యావ్ ఆర్ డిడ్ యూ నాట్ హ్యావ్? ఈ రెండింటికి డిఫరెన్స్ని జాగ్రత్తగా చూడండి. పాజిటివ్, ఐ హ్యాడ్ ఎ హౌస్, నాకు ఒక ఇల్లు ఉండేది, ఐ సోల్డ్ ఇట్ అవుట్, దాన్ని అమ్మేశాను. ఐ హ్యాడ్ ఎ హౌస్, నాకు ఇల్లు ఉండేది కాదు, ఐ డింట్ హ్యావ్ ఎ హౌస్, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ హౌస్. ఇల్లుండేదా? డిడ్ యూ హ్యావ్ ఎ హౌస్? ఇల్లుండేది కాదా? రెండు రకాలు, డింట్ యూ హ్యావ్ ఎ హౌస్ ఆర్ డిడ్ యూ నాట్ హ్యావ్ ఎ హౌస్. ఒకటి, ఇది చాలా చిన్న టాపిక్, మీకు అందరికీ తెలిసిందే, బట్ ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే జస్ట్ ఒక పేపర్ మీద పెట్టుకోండి. పేపర్ మీద పెట్టుకుంటే స్ట్రక్చర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, అండ్ లెసన్ బిగినింగ్ లో మనం ఏం చెప్పుకున్నాం? ముందు నుయ్యి వెనుక గొయ్యి. దీన్ని ఎలా చెప్పుకుంటాం? సపోజ్ మై సిచ్యుయేషన్ ఇస్ లైక్ బిట్వీన్ ఎ డెవిల్ అండ్ ఏ డీప్ బ్లూ సీ. ఇది ఇంగ్లీష్ ఇడియం. మై సిచ్యుయేషన్ ఇస్ బిట్వీన్ ఎ డెవిల్ అండ్ ఎ డీప్ బ్లూ సీ. ఓకే, మా అమ్మ చెప్తే మా అమ్మ మాట వినదు, నా వైఫ్కి చెప్తే ఆమె మాట వినదు. షీ డజంట్ లిసన్, షీ గెట్స్ యాంగ్రీ విత్ మీ. ఓకే, మై పొజిషన్ ఇస్ బిట్వీన్, అంటే మై పొజిషన్ ఇస్ లైక్ బిట్వీన్ ఎ డెవిల్ అండ్ ఏ డీప్ బ్లూ సీ. ఒక దెయ్యానికి ఇటుపక్క వెళ్తే బ్లూ సీ ఉంది, ఇటుపక్క ఏమో దెయ్యం ఉంది, ఇటువైపు వెళ్ళాలి. ఇలా మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే బిట్వీన్ ఎ డెవిల్ అండ్ ఎ డీప్ బ్లూ సీ అని యూజ్ చేస్తారు. అలాగే ఈ తలతోక లేకుండా మాట్లాడుతున్నాడు, పద్ధతి పాడు లేకుండా మాట్లాడుతున్నాడు, ఇలాంటివి అంటాం కదా, దీనికి నిజానికి వితౌట్ ఏ రైమ్ ఆర్ రీజన్ అని చెప్తారు. వితౌట్ ఏ రైమ్ ఆర్ రీజన్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమైపోతుంది. హీ స్పీక్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తున్నాం, హీ స్పీక్స్ వితౌట్ ఏ రైమ్ ఆర్ రీజన్. అతను ఒక పద్ధతి పాడు లేకుండా మాట్లాడతాడు. హీ స్పీక్స్ వితౌట్ ఏ రైమ్ ఆర్ రీజన్. ఓకే, నిన్న ఒక మీటింగ్కి వెళ్ళా. యాక్చువల్లీ ఐ గాట్ ఇరిటేటెడ్, నేను ఇరిటేట్ అయిపోయాను. బికాస్ హీ స్పోక్ వితౌట్ ఏ రైమ్ ఆర్ రీజన్. అక్కడ ఒక పద్ధతి పాడు లేకుండా వాళ్ళు మాట్లాడారు. ఓకే, ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్, ఈ స్ట్రక్చర్స్ని అవసరమైతే పేపర్ పైన రాసుకోండి. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ యూ, ప్లీజ్ కొన్ని సెంటెన్సెస్ని ఆన్ యువర్ ఓన్ క్రియేట్ ఆన్ యువర్ ఓన్. మీరు సొంతంగా క్రియేట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఈ హ్యాడ్ని, ఈ డిడ్ నాట్ హ్యావ్, డిడ్ యూ హ్యావ్, డింట్ యూ హ్యావ్, డిడ్ యూ నాట్ హ్యావ్, వీటిపైన కమాండ్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.